రికార్డింగ్ నెంబర్ 200. భాగవతం చదువుకుంటూ ఉన్నాము. 4th చాప్టర్లో సెకండ్ పార్ట్లో 641 పద్యం నుంచి చదువుకుంటూ ఉన్నాము. భూమిపై జీవులకు గల హద్దులను అనుసరించి వారి దగ్గర సంపదలను స్వీకరించుచు దానములు కారణముగా తిరిగి ఇచ్చుచు సూర్యుని పద్ధతిలో పరిపాలించెను. సూర్యుడు భూమిపై గల జలములను ఆవిరిగా ఆకర్షించును, వానినే మరల మేఘములుగా వర్షించును. ఈ నడుమ సృష్టి సమస్తము నిర్వహించును. అదియే పృథు చక్రవర్తి పరిపాలనము. అతడగ్నివలే తేజస్సున సమీపింపరానివాడు, మహేంద్రుని వలె జయింపరానివాడు, భూమి వలె నిరంతర క్షమాగుణము కలవాడు, స్వర్గము వలె కోరికలిచ్చువాడు, వరుణదేవుని వలె కోరిన వానిని వర్షించువాడు, సముద్రుని వలె లోతైనవాడు, మేరువు వలె చెలింపని సత్తువ గలవాడు, ధర్మరాజు వలె అనుశాసించువాడు. ధర్మరాజు అనగా యముడు లేక యమము అనబడు శక్తి. మహేంద్రుని వలె ఈశ్వర భావము కలవాడు, కుబేరుని వలె ధనవంతుడు, సృష్టి సంపదలను కూడబెట్టువాడు, ది లార్డ్ ఆఫ్ మెటీరియలైజేషన్. వరుణుని వలె గుప్తములైన ప్రయోజనములిచ్చువాడు, నీటియందు కరగి అదృశ్యమైన మంచు మొదలగు ద్రవ్యముల స్థితులు వ్యక్తములై సృష్టిగా రూపములు ధరించుటకు వరుణుడు అధిపతి. సర్వాత్మకమైన వాయువు వలె బలము, ఓజస్సు, సహస్సు కలవాడు. వాయువు శ్వాసరూపమున ప్రాణమునిచ్చును. ఓంకారమును ఉచ్చరించు శ్వాస అనబడు శక్తియగు ఓజస్సు వచ్చెను. ప్రాణవాయువుగా వేడిమి, చైతన్యము మొదలగు తేజో వికల్పములనిచ్చును. అతడు రుద్రుని వలె సహింపరాని తేజస్సు కలవాడు. ఇతడు పట్టుదల రూపమున జీవులలో వ్యక్తమగును. ఈ ధర్మమునే మన్యువు అందురు. మన్మధుని వలె సౌందర్యము గలవాడు, సింహము వలె మహాధైర్యము గలవాడు, మనువు వలె జీవులయందు వాత్సల్యము గలవాడు, బ్రహ్మ వలె అధికారము గలవాడు, బృహస్పతి వలె వేదమును ఉచ్చరింపగలవాడు, సర్వేశ్వరుని వలె ఇంద్రియములను జయించినవాడు, విశ్వక్సేనుని మార్గముననుసరించువారైన గురుజనులయందు, బ్రాహ్మణులయందు, గోవులయందు మిక్కిలి భక్తి గలవాడి పృథు చక్రవర్తి. లజ్జ, వినయము, శీలము, పరోపకారములందు సాటి లేనివాడు. ఇట్లు లోకపాలకులందరిలో వేర్వేరుగా గల గుణములన్నిటినీ తానొక్కడే ధరించి వెలుగొందెను. తానొక్కడే అనగా ఆత్మస్వరూపుడు. అతడు వేర్వేరు జీవులుగా పరిణమించి నరజన్మమెత్తి మనువు సంతతిగా మానవ ధర్మమును అవలంబించి కాలక్రమమున సద్గుణములను వికసింపచేసెను అని అర్థము. ఇందలి సద్గుణములు సర్వమానవులకును పరిణామక్రమమున ఉదేపాయములగుట కొరకు వ్యక్తిగత ధర్మములుగా కాక ధర్మగత వ్యక్తులుగా విలసిల్లెను అని వేదార్థము. ధర్మములు మొదట వ్యక్తమై వానిని ఉపాసించు వ్యక్తులు తరువాత వేర్వేరుగా దిగివచ్చిరని ప్రతిపాదింపబడెను. ఇట్లేర్పడిన ధర్మములే దేవేంద్రాదులుగా పేర్కొనబడినవి. ఒక్కొక్క సద్గుణమున ఒక్కొక్క అధిదేవత ఏర్పడుటయు వాని అనుగ్రహమున ఆయా వ్యక్తులు సద్గుణములు ఆర్జించుటయు నిరూపింపబడినది. ఈ మార్గము సృష్టిలోనున్నప్పుడే సర్వలోకపాలకుల పృథగ్విధ గుణములన్నింటినీ నరుడు ధరించుట సాధ్యపడును. ఈ భూమిపై నరత్వము జీవునకు లేనిచో శమదమాది గుణముల సార్థక్యము లేదు. క్షమాగుణము, ధైర్యగుణము మొదలగునవి నరులొకరియందొకరు ప్రవర్తింపచేయుట వలన మాత్రమే సార్థక్యము నందుచున్నవి. ఈ గుణములన్నింటికి నరత్వమే పరమావధి. అది ఇచ్చట పృథు చక్రవర్తిగా నిరూపింపబడినది. మహాభారతమున చెప్పబడిన పూర్వాఖ్యానములలో
నలోపాఖ్యానమునకు ఇట్టి సార్థక్యమున్నది. మహాత్మా ఈ 3 లోకముల యందును గల సజ్జనుల చెవులలో ఇతని కీర్తియే వినబడుచున్నది. ఇతడు రామచంద్రుని విధమున మహనీయమైన కీర్తి గలవాడై జనుల చేస్తూ నుతింపబడుచున్నాడు. సత్పురుషుల సంఘము సరసమైన వాక్కులతో చక్కని అర్థములతో ఇతని కీర్తిని గూర్చి గానము చేయును. అట్టి ఇతని కీర్తి ప్రవాహము సజ్జనుల కర్ణములయందు నింపి సాటిలేని సౌమ్య గుణముతో కూడిన సంభాషణతోనూ అందలి అర్ధ గాంభీర్యముతోనూ ప్రజల కనురక్తి కలిగించెను. రాజు అను పేరుతో ప్రజలకు 2వ చంద్రుడనున్నట్లు పరిపాలించెను. 3 లోకములయందు సజ్జనుల చెవులలో ఇతని కీర్తి వినబడెనని చెప్పబడినది. అది ఇతని నిరుపమ సౌమ్య భాషణముల రూపమున వినబడెనని చమత్కరింపబడెను. అతడు చేసిన సంభాషణముల యందలి సౌమ్యతాగుణమే అతని కీర్తికి కారణమని అర్థము. వినబడునవి అతని సంభాషణలు, ప్రజలు వినున్నది అతని కీర్తి. ఈ సంభాషణములలో మనీష ముఖ్య లక్షణముగా చెప్పబడినది. మనీష అనగా మాననీయమగు ప్రజ్ఞ, ఎదుటివారిని మన్నించి గౌరవించు లక్షణము. దానితో ప్రజల అనురక్తి చూరగొనుట వలన నరుడు నరపతి అగుచున్నాడు గాని అధికారము వలన కాదని సూచించబడినది. రాముడు రాజైనది ఇట్లే. ఇట్టివానిని చూచినప్పుడు చంద్రుని చూచినట్లుండును గాని సూర్యుని చూచినట్లుండదు. రఘుమహారాజును వర్ణించుచు కాళిదాసు ఇందలి భావములనే అనువదించెను. ఇచ్చట మానవుని ఆదిమ చరిత్రలో నరుల నుండి నరపతులు ఎట్లు ఏర్పడిరో చెప్పబడినది. ఇందలి ఇతిహాసములు ఒకని చరిత్ర కాక నరజాతి చరిత్రలగుటయే వీని సార్వకాలికతకు కారణము. అట్లు కానిచో భారత భాగవతాది గ్రంథములు 1000 సంవత్సరములు నిలబడి ఉండుటకు హేతువు లేదు. ఈ హేతువును వేదార్థ ప్రతిపాదకముగా నిరూపించుట వలన ఈ గ్రంథములు సాధారణ మహాకావ్యముల కన్నా భిన్నములైనవి. వీనికి కలిగిన గౌరవము కేవలము మహాకావ్యములకు కలుగలేదు. అంతేకాదు ఈ కథలు పలు గ్రంథములలో పలు తావులలో చెప్పబడి కూడా ఉదేపాయములైనవి. రామాయణము వాల్మీకి గ్రంథముననే కాక భారతమునను భాగవతమునను మరికొన్ని పురాణముల యందును కూడా రచింపబడి పఠింపబడుచున్నది. అట్లే కృష్ణ కథ మొదలగునవి. అట్లే పృథు చక్రవర్తి కథయును. ఈ కథలు జరిగినవేనా అని కొందరు తెలియక ప్రశ్నింతురు. ఒక్కొక్క కథ కొన్ని 1000 సంవత్సరముల తరబడి నరజాతిలో జరిగినదనియు కొన్ని కథలు జరుగుచునే ఉన్నవనియు నిదానముగా చదువుకున్న వారికి తెలియను. ఇంతకన్నా ఒక్కమారు ఏ మూలనో జరిగిన కథ ఎక్కువ ప్రమాణమని భావించువాడు అల్పబుద్ధి. జరగలేదని తెలిసియూ కేవల కల్పనా కథలైన నవలలయందు కొందరు లోలత చెందుటలేదా? ప్రమాణ బుద్ధి అనున్నది సంస్కారమును బట్టి ఉండును. మహాత్ముడైన పృథు చక్రవర్తి విజ్ఞాని అయి తన ప్రజలను తన సృష్టిగా వర్ధిల్లజేసెను. నరజాతియే తన బిడ్డలుగా దర్శించెను. జీవులను పరిపాలించుచు స్థావరములకు జంగమములకు కూడా తమ తమ ప్రవర్తనలను నియమించెను. సత్పురుష ధర్మముతో వర్తించెను. సత్పురుషులలో ధర్మబుద్ధిగా ఉండెను. ఈశ్వరుని ఆదేశమును నిర్వహించుచూ పరిపాలించెను. సర్వజీవుల యందు హృదయమున ఈశ్వరుడుండును. వాడుగా పృథు చక్రవర్తి ఆత్మస్వరూపుడై ఆజ్ఞాపించి జీవుల మనస్సులకు ఇంద్రియములకు రాజై పరిపాలించెను. అతడొకనాడు తన యందు ముసలితనమును చూచుకొనెను. ఆత్మజ అయిన భూమిని ఆత్మజుల కప్పజెప్పెను. సూర్యునకు భూమి ఆత్మజ అనగా తన యందు పుట్టినది. అట్లే భూమిపై పుట్టిన జీవులు ఆత్మజులు. ఆత్మజను ఆత్మజుల కప్పజెప్పెననగా భూమిని జీవులు అనుభవించున్నట్లు చేసెను అని
నరులు పరిపాలించుకొనున్నట్లుగా చేసెను అని అర్థము. ఇట్టి వ్యంగ్యార్థము కన్నా భిన్నమైన చమత్కృతి వేదార్థమందలి రీతులలో ఒకటి. ప్రజలు చింతతోనూ ఆతురతతోనూ కూడి చూచుచుండగా పృథుచక్రవర్తి భార్యాసమేతుడై సాటిలేని నియమములతో వైఖానస వృత్తి అనబడు ఉగ్ర తపస్సునకు పూనుకొనెను. పూర్వము దిగ్విజయమున ఎంత నియమముతో ప్రవర్తించెనో ప్రస్తుతము మునివృత్తిలోనూ అంత నియమముతో ప్రవేశించెను. భార్యతో కూడి తపోవనమున కేగెను. పూర్వ దిగ్విజయమున ప్రవర్తించినట్లు అనుటలో చమత్కారం ఉన్నది. పూర్వము అనగా తూర్పు, దిగ్విజయము అనగా దిక్కుల స్వరూపమున తాను జయించుట. సూర్యుడు తూర్పున ఉదయించున్నప్పుడే పశ్చిమ దిక్కు నిర్ణయింపబడును. అట్లే నరుని అభ్యుదయమే అతని తపోదృష్టి యొక్క వైరాగ్య సంపన్నత ఎట్టిదగునో తెలుపును. గట్టిగా లోకమును జయించి బ్రతికినవాడు నిశ్చల వైరాగ్య సంపన్నుడగును. సర్దుకొని సరిపెట్టుకుని బతికిన వానికి వార్ధక్యమున కూడా కోరికలు చావవు. ఉగ్రతపము అను పదమున కూడా చమత్కృతి కలదు. భయంకరమైన వేడిమి అని శ్లేష. దానిని కలిగిన భానుడు సాయం సమయమున తపోవనమునకు పోయినట్లు అస్తమయమునకై పశ్చిమోన్ముఖుడగును. ఇట్టి చమత్కృతినే దిలీప మహారాజు తపోవనమునకు పోవుటలో కాళిదాసు వర్ణించెను. మన రికార్డింగ్ నెంబర్ 200 అయిపోయింది. 645 వరకు పద్యాలు చదువుకున్నాము. మళ్ళీ చదువుకుందాం.